ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతమైన ఘనమైన మహోన్నతమైన నీ నామమునికే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. తిరిగి నీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ లేఖనములను ధ్యానం చేసే ఒక ధన్యతను మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సత్యాలను తెలుసుకొని ప్రభా మరి ఇంకా నీ యొక్క విశ్వాసములో మేము స్థిరపరచబడి నీ కొరకు సాక్షులుగా, నీ సువార్త చెప్పే సాధనాలుగా, యోధులుగా మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందని నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మరి ప్రత్యేకమైన పాపమును గురించిన అంశమును ఇంకా మేము తెలుసుకొని చుండగా ప్రభా నీ లేఖన భాగముల నుండి, సత్యముల నుంచి మేము ధ్యానం చేస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును, శక్తిని, నింపుదల, కాపుదలను మాకు దయచేయవలసిందని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందున్న ప్రియులారా, ఈరోజు పాపమును గురించిన విషయాలు మరికొన్ని తెలుసుకుందాము. పాపం అంటే ఏమిటో మనము తెలుసుకున్నాము. పాత స్వభావము, ప్రాచీన పురుషుడు అని మనము లేఖనములో నుండి ధ్యానం చేశాము. మరి ఇంకా కొన్ని విషయాలు మనం ఈ పాపాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. ఇంగ్లీష్లో సిన్ అంటారు పాపము, గ్రీకులో హమత్యా అని దాని పదము, అంటే మిస్సింగ్ ద మార్క్ అని ఇంగ్లీష్లో వస్తుంది. ఈ పాపం అనేది ఒక బ్యారియర్, అంటే ఇది ఒక అబ్స్ట్రక్షన్, అంటే ఇది ఒక అడ్డు గోడని చెప్పుకోవచ్చు. అంటే దేవునికి మానవునికి మధ్య ఈ పాపము అడ్డొచ్చినది, అంటే ఈ బ్యారియర్ లేక ఈ అబ్స్ట్రక్షన్, ఫెన్స్ లైక్, ఇది ఒక పెద్ద సమస్యగా, అంటే ఇది ఒక అడ్డు, ఆటంకము లేక కంచెలాగా దేవునికి మానవునికి మధ్య ఉండిపోయినది. ఇది మానవుని యొక్క సమస్య, ద ప్రాబ్లమ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. మానవ యొక్క సమస్యలు చాలా ఉన్నప్పటికీ అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటంటే పాపం అనేది ఒక పెద్ద సమస్య. లేఖనాల్లోకి వెళ్ళి పరీక్ష చేస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఏమి రాయబడిందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబోవ్ ఆల్ థింగ్స్ అండ్ బియాండ్ క్యూర్, హూ కెన్ అండర్స్టాండ్ ఇట్? అన్నిటికంటే మోసకరమైనది హృదయం. అంటే హృదయంలో నుండే, హృదయ తలంపులు, ఆలోచనలను బట్టి మనం పాపం చేస్తాము. అది ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధి ఏమిటంటే పాపం అనే ఓ వ్యాధి. ఈ ప్రపంచంలో అనేకమైన వ్యాధులు ఉన్నాయి, ప్రాణాంతకమైన, ప్రాణ అపాయకరమైన ఎన్నో జబ్బులు ఉన్నాయి, మనకు తెలుసు అవన్నీ. కానీ వాటన్నిటికంటే మించిన ఘోరమైన వ్యాధి అదేమిటనంటే పాపము. ఆ పాపాన్ని బట్టే ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి. అంటే మనిషి స్వభావం నుంచి వచ్చి ఆ పాపము పుట్టుకొచ్చింది కనుక పాపములు చేస్తూ ఉన్నాడు. ఆ పాపాల బట్టే ఈ వ్యాధులు, ఆ పాపాల బట్టే ఈ రోగాలు, ఈ రుగ్మతలు, ఈ జబ్బులు కొత్త కొత్తవి ఉద్భవించుతున్న అనేకమైన తెగుళ్ళు, అంటే వైరస్లు వస్తున్నాయి. ప్రస్తుతము మనం పీడిస్తున్న ఈ కరోనా, ఇది కూడా ఒక వైరస్సే, ఇది కూడా ఒక తెగులు. ప్రపంచమంతా చుట్టుముట్టి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుందనంటే ఘోరమైన వ్యాధి కలది పాపము. కరోనా కంటే భయంకరమైన రోగము మనుషులు లోపల ఉన్నది. ఆ స్వభావము సెల్స్లో, ఆ క్రోమోజోమ్స్లో, అణువుల్లో కేంద్రీకృతమై ఉన్నది. ఆదాము నుండి మనకు సంక్రమించబడినది. అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవరు దాన్ని గ్రహించలేరు, దేవుడికే తెలియనది. గనుక ఇంకొక వచనాన్ని కూడా మనం చదివితే, రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు అంటే మనుషులలో అనేకమైన భేదములను మనం చూస్తూ ఉన్నాము. మాట్లాడే భాషలలో రకరకాల భాషలు, ప్రపంచంలో ఎన్నో భాషలు, 6000 పైనే భాషలు ఉన్నాయట. ఆ భాషలలో భేదాలు, తేడాలు మనం చూస్తున్నాము. దేశాలలో భేదాలు, వారి యొక్క జీవన విధానంలో కూడా భేదాలు, వాళ్ళ యొక్క సంస్కృతి, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క సాంప్రదాయాలు, దేశానికి, మనిషికి రకరకాలుగా భేదాలను మనం చూస్తున్నాము. తినే ఆహార పదార్థాల్లో కూడా భేదాలు, రకరకాల ఆహారాలు, పదార్థాలు మనిషి సేకరిస్తున్నాడు. వస్త్రధారణ రకరకాలు, అలాగే నివాసాల్లోనూ, అలాగే పనిచేసే విధానంలోనూ, సాంఘికపరమైన
వ్యత్యాసాలు, ఆర్థికపరమైన వ్యత్యాసాలు, ధనికుడు, పేదవాడు, మధ్య తరగతి వాడు అని. అలాగే రంగులలో కూడా భేదాలు, ఎత్తులలో, మనిషి యొక్క వ్యక్తిగత్వాల్లో, పర్సనాలిటీలో కూడా తేడాలు, అనేకమైన భేదాలను మనం చూస్తున్నాం ఈ ప్రపంచవ్యాప్తముగా. అయితే ఏ భేదమును లేదు అని అంటే పాపం చేసే విషయంలో ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే ఆయన యొక్క దైవిక లక్షణాలు, క్యారెక్టర్స్ ని మనిషి అందుకోలేకపోతున్నాడు. ఆయన నీతిని పట్టుకోలేకపోతున్నాడు. ఆయన నీతి స్టాండర్డ్ ప్రమాణ ప్రకారము రాలేకపోతున్నాడు. స్వనీతి కార్యక్రమాలే తప్ప ఆయనను అందుకోలేకపోతున్నాడు, చేరుకోలేకపోతున్నాడు. మిస్సింగ్ ద మార్క్ అంటే దేవునిని చేరలేకపోతున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క పరలోక పట్టణాన్ని పొందలేకపోతున్నారు. కారణము పాపము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము చివరి భాగములో ఏమి రాయబడిందనంటే, ఆల్ ఆఫ్ us have become like one who is unclean and all our righteous acts are like filthy rags. We all shed up like a leaf and like the wind our sins sweep us away. ఇక్కడ యెషయా ఏం చెబుతున్నాడు అంటే తెలుగులో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి కీలనియు మురికి గుడ్డవల్లాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మునను కొట్టుకొని పోయెను. ఇక్కడ కూడా అందరూ పాపము చేసి రోమా 3:23లో కూడా గనుక హృదయము అన్నిటికంటే మోసకరమది. ప్రతి మానవుడు కలిగిన హృదయము, అందరూ సర్వ మానవాళి కలిగి ఉన్న ఆ పాప స్వభావము, ఆ వ్యాధిని గురించి బైబిల్ బోధిస్తూ ఉన్నది. మేమందరము ఆకువలే వాడిపోతిమి అంటే చచ్చిన స్థితి అన్నమాట. వాడిపోయాము, జీవము లేదు మా పాపములు బట్టి. తర్వాత గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. మా పాపాలు, మా దోషాలు, మా నేరాలు, మా ఘోరాలు మమ్మలను కొట్టుకొని పోని, నీ సన్నిధిలోనికి రాకుండా, నీ సన్నిధిని కనబడకుండా కొట్టుకొని పోయినవి. ఇక్కడ పాపము ఎంత ఘోరమైనది, లేక సీరియస్నెస్ ఆఫ్ ద సిన్ అంటే పాపం యొక్క తీవ్రత. చాలామంది పాపాన్ని లైట్గా తీసుకుంటారు, పాపాన్ని ఇగ్నోరెన్స్గా, అంటే పాపం తెలియక చేశాడులే అని అనుకుంటారు. కానీ అది చాలా ప్రమాదం. అది దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం. తెలిస్తే ఎందుకు చేస్తాడు అనే ఒక వాదన, మానవులుగా పాపాన్ని చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకోవటం, అది సీరియస్నెస్, చాలా ప్రమాదకరమైనది. దాని యొక్క తీవ్ర స్థాయి నీకు తెలుస్తున్న తర్వాత, అందుకనే దేవుడు దాన్ని ఖండిస్తున్నాడు. మానవులందరూ పాపం చేశారు, ఆ స్వభావాన్ని బట్టి వారందరూ వాడిపోయారు, వారందరూ కొట్టుకొని పోతున్నారు, వారి దోషాలే వారికి ఆ విధముగా చేస్తున్నవి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మానవుని యొక్క సమస్య, బ్యారియర్, అబ్స్ట్రక్షన్ ఏమిటంటే పాపము. ఈ సమస్య పరిష్కారం అయితేనే కానీ మానవునికి పూర్తి పరిష్కారం లేదు. మన యొక్క సమస్య ఏంటంటే ఆహారం లేకపోవటం కాదండి, వస్త్రాలు లేకపోవటము, నివాసం లేకపోవటం కాదు, ఉద్యోగం లేకపోవటం కాదు, లేక వివాహం కాలేకపోవటం కాదు, ప్రమోషన్ రాలేకపోవటం కాదు, వ్యాధితో బాధపడటం కాదు. సమస్యలు ఏమిటంటే ఇవన్నీ చెబుతారు, మాకు ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉన్నది, మా స్థితి ఈ విధంగా ఉన్నది, ఏమిటి మా దౌర్భాగ్యమైన స్థితి ఎలాగున్నది. అయితే అసలు సమస్య ఏమిటనంటే పాపం. దేవునికి మానవునికి అడ్డు ఏమొచ్చిందనంటే పాపం. పాపం చేయబట్టి ఆదాము ఆ ఏదెను వనములో నుండి బయటకు వెళ్ళగొట్టబడినాడు. అయితే దేవుడు కృపామయుడు కనుక ఎప్పుడు తన కృపను మానవ పట్ల కనపరుస్తాడు కనుక రక్షణ ప్రణాళికను, మానవుల యొక్క రక్షణ కొరకై ఆయన ప్రణాళికను వేశాడు. కనుక ఆ యొక్క సొల్యూషన్ లేక పరిష్కారము ఏమిటనంటే ఈ పాపానికి, అంటే మనిషి తనకు తానై ఈ పాపము నుండి విడుదల పొందలేడు, ఈ వ్యాధిని బాగు చేసుకొనలేడు. ఒకవేళ శరీర సంబంధమైన
ఏదైనా వ్యాధి వస్తే దానికి మందులు ఉన్నాయి, ఆపరేషన్ చేస్తారు, మంచి మంచి డాక్టర్లు ఉన్నారు. ఈ డాక్టర్లు మన యొక్క జబ్బును లేక రోగాన్ని కుదురుస్తారు, బాగు చేస్తారు. అయితే పాపాన్ని ఎవరు బాగు చేస్తారు, ఎవరు ఆపరేషన్ చేస్తారు అంటే ఇది ఆపరేషన్ చేసేది కాదు, ఇది మందులు వేసుకుంటే తగ్గిపోయే జబ్బు కాదు, వ్యాధి కాదు. దీనికి పరిష్కారము దేవుడే చేశాడు. ఆ విషయాన్ని మనము తెలుసుకోవాలి. నీ అంతట నీవు పాపాన్ని తీసివేసుకొనలేవు, నీ అంతట నీవు ఆపరేషన్ చేసుకోలేవు. నువ్వు పెద్ద FRCS పెద్ద, లేకపోతే MS, లేకపోతే ఇంకా హైలీ క్వాలిఫైడ్ ఒక పెద్ద సర్జన్గా నువ్వు పేరు పొందవచ్చును, కానీ నీవై ఆపరేషన్ చేసుకోలేవు. ఇది సత్యము. నువ్వు ఎంతోమందికి చేసి ఉండొచ్చు, కానీ నువ్వు చేసుకోలేవు. నేనేం చెబుతున్నాను అంటే నీవై నీ పాపాలను తీసివేసుకొనలేవు. మానవుల పాపాలను మానవుడు తీసివేసుకొనలేడు, అసాధ్యము. అది దేవుడే. ఎందుకంటే ఈ పాపము రావటానికి కారణము మానవుడే. మానవుని వల్లే, దేవుడు కాదు దీనికి కారణం, మానవుడే దీనికి కారణము. మానవ యొక్క అవిధేయత, అతిక్రమమే ఈ పాపము రావటానికి మూలమై ఉన్నది. గనుక దేవుడే దానికి పరిష్కారం చేస్తున్నాడు. తన కృపలో దానికి పరిష్కారం, పాపాన్ని తనకు తానై పరిష్కారం చేసుకోలేడు, తనకు పరిష్కారం అవ్వదు, దేవుడే చేసాడు దాన్ని. ఆ పరిష్కారాన్నే మనం రక్షణ అంటాము. ఆ రక్షణను మనం ఎన్ని విధాలుగా మనం చెప్పుకొనవచ్చు అంటే మొట్టమొదటిగా ఆ యొక్క పాపము నుంచి విడుదల, అంటే రిడెంప్షన్, అంటే విమోచన, విడుదల, అది సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఎక్కడ మనకు దొరుకుతుందని అంటే చూడండి, దాన్ని రిడెంప్షన్ అంటారు, అంటే విడుదల లేక విమోచనము. FC రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇన్ అకార్డెన్స్ with the riches of God's grace. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇట్టి పాపానికి విమోచనము అంటే విడుదల, విముక్తి ఇప్పుడు చదువుకున్నాం. అది కూడా దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృపను బట్టే. బై గ్రేస్ త్రూ ఫెయిత్ అని మనం చదువుతాం. ఎక్కడ? FC రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో, కృప చేత విశ్వాసం ద్వారా మేము రక్షించబడినాము. బై గ్రేస్ ఓన్లీ, మహదైశ్వర్యము, ఐశ్వర్యం. అది ఆయన క్షమించగలడు. ఆయన కృప అంత గొప్ప ఐశ్వర్యము కలది. ప్రియుడునంటే యేసు ప్రభువారి యందు, తన ప్రియ కుమారుని యందు ఆయన రక్తం వలన, అంటే ప్రాణం వలన, కల్వరి శిలువలో అని చిందించిన రక్తం అంటే ప్రాణాన్ని పెంచుట వలన విమోచనము, అనగా విమోచనము అంటే మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అది మానవ యొక్క సమస్యకు పరిష్కారం ఏమిటనంటే పాపములు క్షమించబడాలి. పాపం ఉంది కదా, చెప్పుకున్న పెద్ద సమస్య, పెద్ద గోడ, వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది మన ముందు. దానికి పరిష్కారం ఏమిటనంటే ఆ పాపములకు క్షమాపణ. దానిని ఏమంటారంటే విమోచనము. అది ఎవరు చేశారు అంటే కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. అది దేని నుంచి మనం విడుదల పొందామనంటే పాపముల నుండి. మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఇంకో వచనాన్ని కూడా చదువుదాం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. క్రైస్ట్ రిడీమ్డ్ us ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. కర్స్ ఆఫ్ ద లా అంటే ధర్మశాస్త్రమైన శాపము నుండి. బై బికమింగ్ ఏ కర్స్ ఫర్ us, ఫర్ ఇట్ ఈస్ రిటన్, కర్స్డ్ ఈజ్ ఎవ్రీవన్ హూ ఈస్ హంగ్ ఆన్ ఏ ట్రీ. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. విమోచన అనే మాట అక్కడ కనపడుతుంది. దేవుడు ఎలాగ విమోచించేదంటే చూడండి, ఇక్కడ క్రీస్తు మన కోసము శాపమై సిలువలో ఆయన మరణించడం ద్వారా మన మీద శాపాన్ని ఆయన మీద మోపటు ద్వారా మన కోసమైన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందుని గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అంటే యేసు ప్రభువారు మనందరూ నిమిత్తమై ఆయన శాపగ్రస్తుడిగా అయ్యాడు. మన మీద శాపాన్ని తీసేయటానికి ఆయన 2 కొరింథీ 5:21 కూడా మనం చదువుతాము. ఏమిటనంటే
మనను దేవుని నీతిగా చేయుటకు ఆయన పాపముగా చేయబడినాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు, పాపిగా కాదు. ఆయన పరిశుద్ధుడు. మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం మనకు ఈ యొక్క సందర్భంలో మనకు అవసరమైనది. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. అంటే మీరు విడుదల, బానిసకి విడుదల ఉండదండి. కుమారుడు అంటే యేసు ప్రభువారు, ఆ ప్రియుడు ఆయన యేసు ప్రభువారు. మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. సో ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ, అంటే కుమారుడు నేను స్వతంత్రులుగా చేస్తే యూ విల్ బి ఫ్రీ ఇండీడ్. నిజముగా మీరు స్వతంత్రులై ఉంటారు. 34వ దావీదు కీర్తన 22వ వచనము. ద లార్డ్ రిడీమ్స్ హిస్ సర్వెంట్స్. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. నో వన్ విల్ బి కండెమ్డ్ హూ టేక్స్ రిఫ్యూజ్ ఇన్ హిమ్. ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడడు. అంటే ఆయన మన ప్రాణములను విమోచించే దేవుడై ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18. ఫర్ యు నో దట్ ఇట్ వాస్ నాట్ విత్ పెరిషబుల్ థింగ్స్ సచ్ యాజ్ సిల్వర్ ఆర్ గోల్డ్ దట్ యు వర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద ఎంప్టీ ఆఫ్ అ లైఫ్ హ్యాండెడ్ డౌన్ టు యు ఫ్రమ్ యువర్ ఫోర్ ఫాదర్స్. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ మీరు ఎలాగా విమోచించబడ్డారు అనే సంగతి నేను తెలియజేయ. ఇక్కడ కూడా విమోచన గురించే గత వచనాల్లో మనం చదివాము. పేతురు 1:18 వచనంలో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, అంటే పారంపర్య ఆచారాలను బట్టి మన పెద్దలు నిర్ణయించిన లేక పెద్దలు చెప్పిన వాటి యొక్క నీతి సూత్రాల వలన మనము రక్షించబడలేదు. అది వ్యర్థమైన ప్రవర్తన, పితృపారంపర్యమైన, అంటే ద ఎంటీ వే ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. మనము బంగారముకి విలువ ఉన్నది, అంటే వెల కట్టగలము, లేక వెండికి కూడా వెల ఉన్నది, వెల కట్టగలము. అయితే మరి దేనికి వెల కట్టలేమనంటే వీటి ద్వారా మనం విమోచించబడలేదు. మనం చేసిన పాపాలు, మనం చేసిన నేరాలు, ఘోరాలు, దోషాలు, తప్పిదములు, అతిక్రమాలు, ఇవన్నిటికీ ఎంత పే చేస్తే ఇవన్నీ కూడా తీరతాయి. హౌ మచ్ యు హావ్ టు పే తెలుసు. మనం బయట ఏదన్నా దొంగతనం చేస్తే పనిష్ చేసి నీకు జరిమానా వేస్తుంది, ఎంత డబ్బు నువ్వు కట్టాలి, లేదా ఇన్ని నెలలు నీవు ఉండాలి కారాగారంలో, జైల్లో ఉండాలని. చూసారా? మరి నువ్వు చేసిన వాటన్నిటికీ ఎవరు పే చేశారు అని అంటే, ఎవరు విమోచించారు అని అంటే ఈ వెండి బంగారాలు కాదు, లేకపోతే మీ యొక్క పితరులు, మీ 4 ఫాదర్స్, అంటే మీ పెద్దల పారంపర్యాచారం. అది వ్యర్థమైనదని బైబిల్ చెబుతూ ఉన్నది. వేస్ట్ అది. నువ్వు దేవుని సత్యాలను, దేవుని వాక్యాలను గమనించాలి. కానీ ఏదో మీ పెద్దలు చెప్పిన ఆచారాలు, పెద్దలు చెప్పిన మనుషులు చెప్పినాయి కదా. మరి దేవుని వాక్యము దేవుడు చెప్పాడు, దానికి దీనికి తేడా లేదంటే ఉన్నది. అందువలనే మనం అలాగే విమోచించబడలేదు. మనం విమోచించబడటానికి ఎవరు కూడా మనకు వెల చెల్లించలేదు. 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మీకు తెలియను కదా ఎట్లాగ మనం విమోచించబడ్డామని అంటే, క్లియర్గా గొర్రెపిల్ల వంటి యేసు ప్రభు వారు గొర్రెపిల్లగా ఆయన్ని పోల్చి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు పేతురు ద్వారా. విమోచింపబడితరని, మనకు విమోచన అలాగా వచ్చినది క్రీస్తు యొక్క రక్తము ద్వారా, అంటే రక్తము చేత. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. ఈ లోకములో ఎవరు కూడా క్వాలిఫై అవ్వలేదు. మానవులను విమోచించాలంటే, విడుదల చేయాలి అంటే అందరూ పాపము చేశారు, దేవుడి నుంచి మహిమ పొందలేకపోతున్నారు. యేసు ప్రభు ఒక్కడే పాపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చి మానవుల పాపాలు నిమిత్తమై నిర్దోషము నిష్కలంకమునైన ఆయన యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని విమోచించుటకు, మానవులను విడుదల చేయుటకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆ విధానంలో మనం రక్షించబడ్డామనని, మనం విమోచించబడినామని ఈ వాక్యం యొక్క భావం, ఈ వచనం కూడా అదే తెలియజేస్తున్నది.
19వ వచనము, బట్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, అంటే అమూల్యమైన రక్తము చేత, ఎ ల్యాంబ్ వితౌట్ బ్లెమిష్ అండ్ డిఫెక్ట్, అంటే నిష్కలంకమును నిర్దోషమునైన క్రీస్తు ద్వారా మనకి విమోచనం అనే సంగతిని ఇక్కడ మనము చక్కగా తెలుసుకున్నాము. చూడండి 5 వచనాలు. మొదటిగా ఎఫ్ఎస్సి 1:7 చదివాము, గలతీ 3:13 చదివాము, తర్వాత యోహాను సువార్త 8:36 చదివాము, అలాగే 34:22 కీర్తన గ్రంథంలోని చదివాము, అలాగే పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా విమోచించాడో, ఈ పాపాన్ని సొల్యూషన్ ఇంకెక్కడా లేదు, ఎక్కడ దొరకదు. నీకై నువ్వు రక్షించబడలేవు, నువ్వు యు కాంట్ సేవ్ యువర్ సెల్ఫ్. క్రీస్తు ద్వారే రక్షణ. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా నీ పాపము పోదు. ఎలుక తోలు తీసుకుని వచ్చి ఎందాకు ఉతికిన నలుపు నలిపే గాని తెలుపు రాదయా. అంటే పాపం అనేది ఇక పోదు. అంటే నీ సొంత ప్రయత్నాలతో నువ్వు పోగొట్టుకోలేవు. ఒకవేళ నువ్వు పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఇంకా నువ్వు కూరుకుపోవటానికే వెళుతావే తప్ప ఇంకా నువ్వు దాని నుంచి బయటకు పడవు. ఒక ఊబిలో పడిపోయిన వ్యక్తి తాను బయటకు రావాలని ప్రయత్నించే కొలది తను ఊబిలోకి దిగిపోతున్నట్లుగా మానవుడు తన పాపాల్లో నుండి పైకి రావాలని చూస్తున్నాడు, కానీ ఇంకా దిగిపోతూ ఉన్నాడు. దినదినము దిగిపోతూ ఉన్నాడు. ఎవరో రక్షించాలి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ స్వంతగా నీవు నీ నీతి కార్యాలు, లేకపోతే నీ మంచి పనులు, లేకపోతే నువ్వు చేసే ధర్మ కార్యక్రమాలు, లేకపోతే నీ యొక్క దానాలు ఏవి కూడా నిన్ను రక్షింపలేవు. ఒకవేళ ఇవన్నీ చేస్తే, ఒక దానాలు చేస్తే నీకు ఒక మంచి పేరు వస్తుందేమో తప్ప నిన్ను పేపర్లో వేస్తారు, లేకపోతే నీకేదో ఒక అవార్డు ఇస్తారు, లేకపోతే నీకేదో బిరుదిస్తారే తప్ప నీకు పరలోకం మాత్రం రాదు. పరలోకం రావాలి అంటే నీ పాపాలు క్షమించబడాలి, నీ పాపాలు పోవాలి అంటే ఏదో నువ్వు మంచి కార్యాలు, నీకు పుణ్యకార్యాలు చేస్తే నీ పాపం పోదు. ఎలా పోతుందో ఇప్పుడు మనం చదివి 5 వచనాలు దేవుని గ్రంథమే సెలవిస్తూ ఉన్నదో. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా నువ్వు పాపంలోనికి వెళ్తావే తప్ప పాపంలో నుండి నీకు విడుదల కలుగదు. నీ సొంత ప్రయత్నాల వల్ల నీకు కలుగదు. చాలా కష్టము, నువ్వు రాలేవు బయట. అందువల్లనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే చేసిన బలియాగమును అనగా నువ్వు అంగీకరించడమే. ఈ పెయిడ్ ద ప్రైస్. ఆల్రెడీ నీ పాపాలకు నీవు చెల్లించవలసిన ఆయన చెల్లించేశాడు, శిలువ మీద ప్రాణం పెట్టేసేసాడు. నువ్వు అంగీకరించడమే. నీకేంటి, నీ బాధ ఏంటి? నీకు అంగీకరించడానికి నీ యొక్క ఈగో, నీ యొక్క కఠినత్వము, నీ యొక్క బండ బారిపోయిన నీ మనస్తత్వం, నీ హృదయము చెకుముక్కి రాతి లాంటి నీ హృదయము మెత్తన చేయబడలేదు, పిండబడలేదు. నీవు ఎలా ఉన్నావు అంటే కఠిన అయిపోయినావు. ప్రభు నీ పాపాల కోసం ఆయన ఆల్రెడీ శిలువలో ప్రాణం పెట్టేశాడు. ఈ పెయిడ్ ద ప్రైస్. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. నువ్వు నమ్మాలి, అంగీకరించాలి, పరిశుద్ధుడిగా నీవు జీవించాలి. అది రక్షణ కార్యక్రమం. మొట్టమొదటి ఏం చెప్పుకున్నామంటే ఈ పాపానికి సొల్యూషన్ లేక విడుదల అంటే దీనికి పరిష్కారం ఏమిటంటే విమోచనము. అది యేసుక్రీస్తు ద్వారా కలిగిందని మనము 5 వచనాల్లో మనం చదివాం. మరి ఒక కోణంలో కూడా మనము ఈ పాపానికి పరిష్కారం అంటే యేసు ప్రభు వారు చేసిన ఈ యొక్క పరిహారం, దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో అటోన్మెంట్ అంటారు. అటోన్మెంట్ అంటే ఏంటంటే అన్లిమిటెడ్ అటోన్మెంట్. పరిహారం అంటే ఏమిటంటే మానవులందరి కోసము ఒక్కరు బలి అవటము. దాన్ని ఏమంటారు అంటే అటోన్మెంట్ అంటే పరిహారము. రికన్సైల్ అని కూడా అనవచ్చును, శాంతిపరచడం అని కూడా అంటారు. దీనికి పర్యాయ పదాలు. అటోన్మెంట్ అనేది ఇట్స్ ఎ గుడ్ వర్డ్. అంటే అందరి కొరకు ఒకరు మరణించటం. అది విమోచనం అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన రక్తము వలన మనకు విమోచనం అనే విషయాన్ని ఎంఫసైజ్ చేస్తూ ఆ వచనాల్లో మనం చదువుతాము. ఇక్కడ ఆయన అందరి కొరకు. కొంతమంది అంటారు ఆయన క్రైస్తవులకే. లేదు లేదు లేదు, క్రైస్తవులు అని ఎక్కడ లేదు. ఇక్కడ అందరూ క్రైస్తవ మతం కాదు. తర్వాత అందరూ అంటే మానవుల గురించి దేవుని గ్రంథం బోధిస్తుంది, కానీ క్రైస్తవులకే అని ఇక్కడ ఎక్కడ రాయబడలేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చదివితే ఎక్కడ నీకు ఇది క్రైస్తవులే, దీన్ని వెంబడించాలి, ఇది క్రైస్తవుల గ్రంథం అని నువ్వు చూపించగలవా? నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు. నువ్వు చెప్పలేవు, నువ్వు ముడి పెట్టేశావు ఇది క్రైస్తవులని. కాదు, ఇది మానవాళ్ళందరిది. ఇది ఆదా మొదలుకొని ఎప్పటి వరకు జీవిస్తున్న అందరి కొరకు ఉద్దేశించి రాయబడిన గ్రంథం ఇది. ఇది మత గ్రంథం కాదు.
మరి ఏమిటిది? దేవుని గ్రంథము, దేవుడు తన ప్రజలతో మాట్లాడుటకు రాసిన లేఖ ఇది. ఇది ఒక ప్రేమ లేఖ కూడా చెప్పుకొనవచ్చును. ఆయన రాశాడు మానవులందరికీ, అందరి కొరకు రాశాడు, క్రైస్తవుల కొరకు కాదు. అపవాది సాతాను మతాల కింద విడగొట్టేశాడు, కులాల కింద విడగొట్టి, మతాల కింద విడగొట్టి, జాతుల కింద, వర్గాల కింద, వంశాలకు చేసిన వాడు ఎవడు? రక్షణలో రానియకుండా చేసిన వాడు ఎవరు అని అంటే అపవాది సాతాను. వాడి టాక్టిక్స్, వాడి తంత్రాలు అవన్నీను తెలుసుకోవాలి. అందరి కొరకు ఆయన పరిహారము గావించబడ్డాడు, శాంతపరిచాడు, తృప్తిపరిచాడు అన్నట్లుగా. రికన్సైలింగ్, సమన్వయం చేశాడు అందరినీ దేవునితో. ఆయన మధ్యవర్తిగా, అంటే మనందరినీ రక్షించడానికి పరిహారము గావించబడ్డాడు మనందరి నిమిత్తమై. 2 కొరింథీయులు రాసిన పత్రిక అటోన్మెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అది అన్లిమిటెడ్, అంటే అపారమైనది అన్నమాట. ఆయన యొక్క పరిహారము అపారమైనది. లిమిటెడ్ టు నాట్ టు ఎనీ కంట్రీ ఆర్ ఎనీ రేస్. ఏదో ఒక జాతికి, లేక ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక తెగకు, ఒక కులానికి కాదు ఈయన. ఇట్ ఈస్ ఎంటైర్ ద హ్యూమన్ రేస్. అందులో అపారమైన ఆయన యొక్క పరిహారము అందరి కొరకు గ్రావించబడ్డాడు, అందరి కొరకు ఆయన బలైపోయినాడు, పరిహారం చేశాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము 14వ వచనము. ఫర్ క్రైస్ట్ లవ్ కంపెల్స్ us because we are convinced that one died for all and therefore all dies. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందితిరనియు, అంటే అందరము మృతి పొందాము గనుక అందరి కొరకు ఒకడు, అనగా యేసుక్రీస్తు వారు మృతి పొందవలసి వచ్చినది. అది 15వ వచనంలో ఇంకా చక్కగా వివరించబడిన చూడండి. అండ్ హీ డైడ్ ఫర్ ఆల్, ఈయన అందరి కొరకు చనిపోయాడు. దట్ దోస్ హూ లవ్ షుడ్ నో లాంగర్ లివ్ ఫర్ దెమ్సెల్వ్స్ బట్ ఫర్ హిమ్ హూ డైడ్ ఫర్ దెమ్ అండ్ వాజ్ రైజ్డ్ అగైన్. జీవించు వారిక మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన, తిరిగి లేచిన వాని కొరకే, తమ కొరకు. క్రీస్తు నమ్మి రక్షించబడిన వారు ఈ అనుభవాన్ని పొందాలి. ఏమిటనంటే ఆయన ఇక్కడ ఏమి చెబుతున్నాడు చూడండి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన, తిరిగి లేచిన వాని కొరకే. అంటే ఎవరు మృతి పొందారు? తమ కొరకు, మీ కొరకు, మనందరి కొరకు, మానవుల కొరకు, వాని కొరకే. తిరిగి లేచిన, మళ్ళీ మృతి పొంది తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన కొరకే మనము జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. పౌలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, అందరి కొరకు మృతి పొందిననియు, అందరి కొరకు. ఎస్, యు ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. నువ్వంటావు అబ్బే నేను కాదండి, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, క్రైస్తవులకేనంట. ఇది మా కులస్తులు కాదు, మా కులం వేరు, మేము వేరు, మా పద్ధతి వేరు, మేము గొప్పవాళ్ళం, మాకు కాదు ఇది. మరి నీకే బిడ్డ, నీకేరా నాయన, నీకే, ఇది నీ కొరకే. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి అక్కడ ఏమి రాయబడుతుందో. తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. పౌలు చెబుతూ ఉన్నాడు, నీ కొరకే, నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే ఆయన మృతి పొందాడు అనే సంగతిని 15వ వచనం, అలాగే 19వ వచనంలో కూడా గొప్ప సంగతిని మనం చదువుతాం. 19th verse. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు, ద గాడ్ వాస్ రికన్సైలింగ్ ద వరల్డ్ టు హిమ్సెల్ఫ్ ఇన్ క్రైస్ట్. అంటే క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు, నాట్ కౌంటింగ్ మెన్ సిన్స్ అగెన్స్ట్ హిమ్. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఆయన మోపలేదండి. నాట్ కౌంటింగ్ మెన్ సిన్స్ అగెన్స్ట్ హిమ్, అగెన్స్ట్ దెమ్. ఒకవేళ ఆయన కానీ మోపితే, కౌంట్ చేస్తే నువ్వు బ్రతకో, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. ఆయన మోపక క్రీస్తుని లోకముతో సమాధానపరచుకోవచ్చు. ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించను. ఆ సమాధాన వాక్యము అది, అండ్ హీ హ్యాస్ కమిటెడ్ టు అస్ ద మెసేజ్ ఆఫ్ రీకన్సిలియేషన్. రీకన్సిలియేషన్ అంటే సమాధాన వాక్యము మాకు అప్పగించాడు. అంటే సమాధానపరచబడాలి, అందరూ దేవునితో సమాధానపరచబడాలి. ఆ పనిని యేసు ప్రభు వారు చేశారు. శిలువ మీద ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అపరాధములను వారి మీద మోపక, మన అపరాధాలు మన మీద మోపలేదు. ఎవరి మీద మోపాడు అంటే నీ అపరాధాలు ఆయన మీద మోపాడు.
మరి అదే గ్రేస్ అంటే, అదే కృప, అదే ప్రేమ అంటే. అదేంటి నేను చేసిన ఆయన మీద మోపటం అంటావా నీవు? నేను చేసిన పాపాలు ఆయన మీద ఏమిటానంటే, నిన్ను కన్న తండ్రి నువ్వు దొంగతనం చేసినప్పుడు నీకు శిక్ష పడినప్పుడు తండ్రి నీకు పడవలసిన శిక్షను ఆయన భరించాడు. లోకరీతిగా ఆయన తిన్నాడు దెబ్బలు. నువ్వు పొందవలసిన శిక్షను ఆయన వేసుకున్నాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నువ్వు దొంగతనం చేస్తూ నువ్వు తినాలి ఆ దెబ్బలు. నీకు ఆ పనిష్మెంట్, నీకు ఆ శిక్ష రావాలి. కానీ ఇక్కడ నీవు చేసిన దానికి నీ తండ్రిని అంటే ఆయన కన్నాడు కనుక ఆ తండ్రి ప్రేమ నీ పట్ల ఉన్నది కనుక ఆయన నీ కోసము ఆయన దెబ్బలు తిన్నాడు. చేసింది నువ్వు, శిక్ష అనుభవించింది మీ తండ్రి. అట్లాగే నీకు అర్థమయ్యేలాగా చెబుతున్నాను, అర్థం చేసుకుంటామని చెబుతున్నాను. యేసు ప్రభువారు ఆయన సృష్టికర్త అయిన వాడు, దేవుడు నీ కోసము నేను ప్రేమించి నీ మీద రావాల్సిన ఆ యొక్క దోషాన్ని ఆయన వేసుకున్నాడు. ఆ శిక్షను, అపరాధాన్ని నీ మీద మోపకుండా ఆయన వేసుకున్నాడు. నువ్వు తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటినీ, నీ అతిక్రమలు తెలిసి చేసినవి, పాపములు తెలియక చేసినవి అన్నిటినీ ఆయన భరించాడు. అలాంటి దాన్ని చెప్పటమే సమాధానపరచబడటము అని దేవునితో సమాధానపరిచాడు. అది ఆ వాక్యం యొక్క భావము. 2 కొరింథీ 5వ అధ్యాయము 14, 15 తర్వాత 19 వచనాలు, మనం 3 వచనాలని మనము తెలుసుకున్నాము, సత్యాన్ని గమనించాము. ఎందుకంటే మనందరి కొరకు ఆయన మరణించాడు. అయితే అలాగే 1 తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం, హూ గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ ఆల్ మెన్ ద టెస్టిమనీ గివెన్ ఇన్ హిస్ పీపుల్ టైమ్ అని అంటే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునెను. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను. అందరి కొరకు అనేది అంటే క్రయ విక్రయాలు, అమ్మటాలు, కొనుక్కోవటాలు అనమాట. మనకి ఈ భాషలో అయితే మనకు అర్థమవుతుంది. ప్రభువు నిన్ను కొన్నాడు అని అంటే, నీవు అమ్ముడు పోయావు అని అంటే, కోర్స్ ఒకప్పుడు నువ్వు సాతాను యొక్క బానిసగా నీవు ఉన్నావు. ప్రభువు పాపని బానిసత్వం విడిపించడానికి, నీ స్వతంత్రులుగా చేయటానికి, నిన్ను విడిపించడానికి ఆయన నీ కొరకు ఆయన క్రయధనముగా నిన్ను కొనుక్కున్నాడు. డబ్బులు ఇచ్చి ఒక వస్తువును కొనుక్కున్నాడు. ఇది మన సొంతమైనట్లుగా ఆయన సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు సాతాను యొక్క సొంతంలో నీవు ఉండేవాడివి, వాడి కార్యక్రమాలు చేసేవాడివి. అయితే ఇప్పుడు నీకు దేవుడు ఆ రక్షణ విడుదల కలుగు చేశాడు కనుక నీవు విడిపించబడ్డావు. క్రయధనాన్ని అనగా హీ పెయిడ్ ద ప్రైస్ అంటే నీ కోసం ఆయన వెల చెల్లించాడు. విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు. సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీ రుణాన్ని తీర్చేశాడు. నీ పాపాలకు, నీ నేరాలకు, ఘోరాలకు విరోధముగా వ్రాయబడిన రుణపత్రాన్ని ఆయన సిలువ మేకులకు ఆయన కొట్టివేశాడు. నేను విమోచించాడు. క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు అనే సంగతిని ఆయన తెలియజేస్తున్నాడు. 10వ వచనంలో ఇంకేం రాయబడి ఉందనంటే, అండ్ ఫర్ దిస్ వీ లేబర్ అండ్ స్ట్రైవ్ దట్ వీ హ్యావ్ పుట్ అవర్ హోప్ ఇన్ ద లివింగ్ గాడ్ హూ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద ఆల్ మెన్, నాట్ ఓన్లీ వన్ బట్ ఆల్ మెన్, దట్ ఎస్పెషలీ దోస్ హూ బిలీవ్. మనుషులందరికీ రక్షకుడును. 10వ వచనంలో కూడా మనుషులందరి కొరకు రక్షకుడు, అందరికీ. చూసి దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తుంటే మాకు కాదు వాళ్ళకి అంటారేటి వీళ్ళు. ఈ 10వ వచనములో మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవగల దేవుని యందు విశ్వాసులకు మరి రక్షకుడు కదండి. అంటే నమ్ముకున్న మనకు దేవుడు రక్షకుడు. మరి ముఖ్యంగా చూడ అక్కడ మరి విశేషముగా, తర్వాత మనుషులందరికీ ఆయన రక్షకుడు, విశ్వాసులకు విశేషమైన రక్షకుడు, జీవగల దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఇందుకొరకే పౌలు అంటున్నాడు తిమోతికి రాస్తూ, ప్రయాసపడుతున్నాము ఈ విషయం, ఈ సేవ కొరకే. ఇదే ప్రయాసం అనంటే ఈ విషయం అర్థం కాకుండా ఈ రక్షణ కార్యక్రమం, క్రీస్తు అందరి కొరకు చనిపోయాడు, మనుషులందరికీ రక్షకుడు అనే సంగతులను మనం చెప్పలేకపోతున్నాము. చాలా మంది రాజీ పడిపోతే అసలు వాళ్లే రక్షించబడలేదు, అందువలన వారికి ఇది చెప్పటం రావటం లేదు. ఈ వచనాలు మనం చదివినప్పుడు మనుషులందరికీ రక్షకుడు అనే సంగతిని, అందరి కొరకు విమోచన క్రయధనం తను సమర్పించుకునే సంగతిని మనం ఎంత క్లియర్ కట్గా తేట తెల్లముగా మనం తెలుసుకుంటున్నాము. అలాగే కొరింథీ రాసిన ప్రతి 2వ అధ్యాయంలో కూడా ఇప్పుడు గతంలో చదువుకున్న ఈ వచనాలన్నీ కూడాను అందరి కొరకు ఒకడు మృతి పొందాలి, అందరి కొరకు ఒకడు విమోచన క్రయధనముగా అర్పించబడాలి, మనుషులందరికీ రక్షకుడు అనే సంగతిని మనము తెలుసుకున్నాం. అలాగే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా, ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ సాల్వేషన్ హ్యాస్ అపియర్డ్ టు ఆల్ మెన్. మళ్ళీ చూడండి ఇక్కడ
టు ఆల్ మెన్. ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ సాల్వేషన్. సాల్వేషన్ ఆ దేవుని కృపే రక్షణ తీసుకుని వస్తుంది. అందరికీ ప్రత్యక్షమైపోయింది. ఏంటది? రక్షణ అందరికీ తెలియబడుతుంది. అందరూ వింటున్నారు. ఇది మాకు గాదిలే అనుకుంటున్నారు. అందరూ తెలియకుండా ఎవరికైనా ఉందా అండి? మనం ఆలోచన చేస్తే అందరు ఏటు ఇది యేసుక్రీస్తు వారా? ఓకే 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 మాకు తెలుసు యేసు ప్రభు వారి గురించి. ఆయన యేసు ప్రభు దేవుళ్ళు, అందరూ ఒక దేవుడు. ఓకే, నో ప్రాబ్లం. ఆయన కూడా గొప్ప దేవుడే, గొప్ప దేవుడే. బట్ నీ రక్షకుడా? నువ్వు నమ్ముకున్నావా ఆయన్ని? ఎంతమంది నీకు? ఇక్కడే కదా రక్షకుడు. మరి ఏం చేసావు ఆయన విషయమై నీవు? ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందనంటే అదే ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త మనుషులకు రక్షణ అవసరమైనదనే సంగతిని మనం చదువుతున్నాం. హెబ్రీ 2:9 కూడా మనం చదువుతాం. బట్ వి సీ జీసస్ హూ వాజ్ మేడ్ ఎ లిటిల్ లోవర్ దాన్ ద ఏంజల్స్ నౌ క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ హానర్ బికాస్ he suffered death so that by the grace of God he might taste death for everyone. అంటే ప్రతి ఒక్కరికి, అందరి కొరకు ఆయన మరణమును పొందవలసిన వాడుగా ఉంటున్నాడు. చూడండి ఎంత క్లియర్గా ఉన్నదో. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మానవుడిగా వచ్చాడు కదా. దూతలంటే మహిమ దేహాలతో ఉంటారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ప్రత్యక్షం కాగలరు. అయితే యేసు ప్రభు వారు మనలాగా రక్త మాంసములో పాలివాడే శరీరాన్ని ధరించి వచ్చాడు కనుక పాపం లేనివాడుగా వచ్చాడు. అందుకనే లిమిట్ అయిపోయాడు అక్కడికి. ఎందుకంటే మన రక్షణ నిమిత్తమై లిమిట్ అయిపోయాడు. దేవుడే కానీ రక్షించడానికి మానవుడుగా రావాల్సి వచ్చినది. అందుకని ఆయన నడిచాడు. తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూచుచున్నాము. అయితే ఆయన మానవుడిగా వచ్చేది ఎప్పుడైతే ఆయన మరణాన్ని పొందినందున ఆయన తిరిగి లేచాడు. మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన ఎప్పుడు లేచానికి మహిమ ప్రభావములు ఆరోపించబడినవి. చూసారా? దేవుడు ఆయన సమాధిలో నుండి మరి తిరిగి లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతాము. బట్ దేర్ వర్ ఆల్సో ఫాల్స్ ప్రాఫిట్స్ అమాంగ్ ద పీపుల్ just as there will be false teachers among you. They will secretly introduce destructive heresies, even denying the sovereign Lord who brought them, bringing swift destruction on them. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ప్రజలు ఎవరున్నారండి? అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరనంటే అసలు ప్రవక్తలు ఉన్నారు. దేవుని చేత పిలువబడిన వారేమో దేవుని ప్రవక్తలు అంటారు. అబద్ధ ప్రవక్తలు ఎవరంటే తమకు తామై అంటే వారికి వారే ప్రవక్తలుగా ప్రకటించుకున్నవారు అనమాట. దే కాల్ దెమ్సెల్వ్స్. దేవుడు వాళ్ళని పిలవలేదు, పిలిస్తే ఆ ప్రవక్తతో కలుస్తారు. అసలు ప్రవక్తలు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు కూడా ఏం చెప్తారంటే యెహోవా మాట్లాడుతున్నాడని వీళ్ళు అంటారు, యెహోవా మా చేత పలికిస్తున్నాడని వీళ్ళు అంటారు. ఎవరు? అబద్ధ ప్రవక్త ప్రజలలో ఉండరు. ఇక్కడ పేతురు చెప్తున్నాడు ఈ విషయాలు. పేతురు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. ఏమిటంటే అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఆనాడు ప్రవక్తల కాలంలో ఉన్నారు, ఈనాడు కూడా ప్రవక్తలని పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు దేవుని ప్రవక్తలు కారు. వాళ్ళు మనుషులు తమకు తాము పిలుచుకొని మేమే ప్రవక్తలము అని, లేక మనుషులే టైటిల్స్ ఇస్తే ఆ టైటిల్స్ పెట్టుకొని చలామణి అవుతున్నారు. ప్రవక్త కాదు నీవు దొంగ ప్రవక్తవి. నో డౌట్ ఎట్ ఆల్. దేవుని వాక్యం ఖండిస్తుంది. నీవే ప్రకటన చేసుకున్నావు, నీవే పేరు తగిలించుకున్నావు. నీవు అంటే నీ పేరుకి ఫస్ట్లో ప్రవక్త. వాళ్ళు ప్రవక్తలు. ఇక్కడేమంటున్నాడు పేతురు? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ప్రజల్లో ఉన్నారు ఇలాంటి అబద్ధ ప్రవక్తలు. మేము ప్రవక్తలని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో భవిష్యత్తు చెప్పేవాళ్ళు. భవిష్యత్తు నువ్వుగా చెప్పేది. భవిష్యత్తు దేవుని వాక్యం చెప్పేసింది ఆల్రెడీ. నువ్వేం చెబుతావు? భవిష్యత్తు నాకు అది చెప్పాడు, ఇది కళ్ళ కనపడి ఇవన్నీ కూడాను ఎలాంటివి అంటే చీప్ ట్రిక్స్ ఇవి, శాటన్ యొక్క టాక్టిక్స్ ఇవి. నువ్వు టైటిల్ పెట్టుకోవటమే నువ్వు శాతానికి సంబంధించినోడు. నువ్వు ఆ టైటిల్ పెట్టుకుని ఇవన్నీ మాట్లాడుతున్నావంటే సాతాను నీతో మాట్లాడిస్తున్నాడు. ఆ సంగతి నువ్వు తెలుసుకో. నీవు వదిలే ఆ టైటిల్. నువ్వు దేవునిలోకి రా, దేవుని సన్నిధిలో సువార్త ప్రకటన చేయి. నువ్వు టైటిల్స్ పెట్టి నువ్వు బతుకుని కొనసాగించుకో. ఏదో ప్రవక్తలు అన్నందుకు అబద్ధ ప్రవక్తలు ఉండిరి. ఎస్,
Still we see them. Many of them here, we see here, right here in this generation. ఈ యొక్క తరములో ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు చెబుతున్నప్పుడు ప్రజలను నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. నీకు దేవుడు నాకు అది చెప్పాడు, నాకు ఇది చెప్పాడు, నీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది. దేవుని వాక్యం బోధిస్తున్న సంగతిని పక్కన పెట్టేసేశారు. జాగ్రత్త, దేవుని సంగతులను నీవు దొంగిలిస్తూ ఉన్నావు. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. రెండు. అబద్ధ బోధకులు అంటే ఎవరు? ఇప్పుడు మనలో నుండి వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా బైబిల్ పట్టుకుని వాళ్ళు యెహోవా మమ్మల్ని పిలిచారని చెప్తారు. వీళ్ళు కూడాను మేము కూడా సేవకులమే, మేము కూడా అని వీళ్ళు కూడా ఏదో వస్త్రాలు మార్చుకొని ఏదో వేషం వేసుకుని వస్తారు. అబద్ధ బోధకులు ఉండిరి. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, వాళ్ళు కొన్న ప్రభువును కూడా విసర్జించేశారండి. ఈ అబద్ధ బోధకులు దేవునికి వ్యతిరేకముగా, దేవుని వాక్యాన్ని రక్షణకు వ్యతిరేకముగా బోధించేవాళ్ళు వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు ఫాల్స్ టీచర్స్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఆర్ దేర్, బట్ ఫాల్స్ టీచర్స్. వీళ్ళు ఇక్కడే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ గురించిన విషయాలు. తమకు తాము శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వాళ్ళు ఎలా బోధిస్తారు అంటే భిన్నాభిప్రాయములు, డిఫరెంట్ ఐడియాలజీస్ అనమాట. వాళ్ళ అభిప్రాయాలే తప్ప దేవుని వాక్యం మాత్రము కానేరదు. దేవుని వాక్యం ఉన్నట్టుగా వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు, భిన్నాభిప్రాయాలు. రహస్యముగా బోధించుదురు. రహస్యముగా వస్తారు మీ ఇంటికి, మీ ఇంట్లోకి వస్తారు, బైబిల్ తీసుకొని వస్తారు, సంచిలో వేసుకొని వస్తారు. మీరు అనుకుంటున్నారు ఏదో దేవుని మీకు తెలియదు పాపం. మీరు కూడా తెలుసుకోవాలి. పాపం అంటే కుదరదు. అక్కడ నువ్వు తెలుసుకోవాలి. నువ్వు రోడ్ సైడ్ లెఫ్ట్ నడవాలా, రైట్ నడవాలనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఇగ్నోరెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. నువ్వు తెలుసుకోవాలి. మాకు తెలియదని అంటే కుదరదు. నువ్వు దేవుని వాక్యం హెచ్చరించబడాలి. అలాంటి వారు వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరు? నిజమైన వాళ్ళ? వారు రక్షించబడిన వారు? వాళ్ళు ఎందుకు వస్తారు అలాగా? ఎవరు పంపారు? ఎవరు పంపకుండానే వచ్చేసారు? ఎవరో చెప్తే అక్కడికి వెళ్ళిపోయి, వాళ్ళు ఎవరో చెప్పారని వెళ్ళిపోయి, ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయావు నువ్వు. అక్కడ నువ్వు సాధించేది ఏమీ లేదు. నువ్వు అన్న డిస్టర్బ్ అవటమే. నీ జీవితం అంతా డిస్టర్బ్. గంతులు వేస్తూ ఉన్నావు. అబద్ధ బోధకుల వైపు వెళ్ళిపోతున్నావు. నిజ దేవుని సేవకులు ఎవరో, నిజ దేవుడు రక్షణ ఏమిటో నీకు గ్రహింపులోకి రాలేదు కనుకనే నువ్వు జంప్ చేస్తూ ఉన్నావు. చూడండి, కలుగు చేసుకొనుచు ఏం చేస్తున్నారు? తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వాళ్ళు ఏం చేస్తారంటే అభిప్రాయాలు రహస్యముగా చెబుతారట. ఇదిగో నేను చెబుతున్నాను చూసావు, ఇది చాలా దేవుని రహస్యం చెబుతున్నాను. దేవుని మర్మాలు చెబుతూ ఉంటారు. రహస్యం అంటే మర్మాలు చెప్పేస్తాం మేము, మీకు ఏదో చెప్పేస్తాం అనగా వీళ్ళు అనుకుంటారు మర్మాలు దేవుని గ్రంథంలో క్లియర్ కట్గా ఉన్నాయి. ఎంత తేట తెల్లంగా ఉన్నాయి. అసలు సువార్త రావటమే మనకి నీ ఇంటికి రావటమే అది ఒక గొప్ప సంగతి. అన్యులు దేవుని తెలుసుకోవటం గొప్ప మర్మము. క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయన ప్రభువై ఉన్నాడు, దేవుడు రక్షకుడు. ఈ సంగతులేనండి ఈ లోకానికి తెలియని సంగతులు. ఈ చెప్పవలసింది పోయి నువ్వు దొంగతనంగా వచ్చేసి దూరిపోయి నీవు ఈ బైబిల్ వాక్యాల ట్విస్ట్ అంటే దాన్ని అంటే తంత్రగొట్టుతనం అన్నమాట. అంటే సటిల్ అంటే దాన్ని ఏ విధంగా మలిచి నీ ఇష్టానుసారముగా నీకు తోచినట్లుగా ఎక్కడో నేర్చుకొని ఎవడో వచ్చాడో నీకు అది అప్పగించేశాడు, దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నావు. వాళ్ళతో పనిలే నువ్వు బయటకు వచ్చేసావు. కనుక అలాంటి భిన్నాభిప్రాయములు చేసుకుని తమకు తామే నాశనం చేసుకుంటున్నారు, నిన్ను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. రక్షణ అనేది క్లియర్ కట్గా దేవుడు మనకు మరి తెలియజేశాడు. తర్వాత ఇప్పుడు చివరిగా ఇంకొక వచనాన్ని 1 యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకి మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఫర్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అంటే సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు, అందరికీ అనమాట. చూడండి, ఈ వచనాలన్నీ మనము చదివినప్పుడు ఈ రక్షణ అందరి కోసం ఆయనే విడుదల, విమోచన, విముక్తి అనే సంగతిని మనము తెలుసుకున్నాం. మొట్టమొదటిగా పాపం అనే ఒక సమస్య మనల్ని వెంటాడుతుంది. అంటే ఆ పాపం యొక్క అది ఒక పెద్ద సమస్యగా, ఒక అడ్డుబండగా, ఒక బ్యారియర్గా, ఒక అబ్స్ట్రక్షన్గా, ఒక ఫెన్స్గా, మనకు తెలుగులో చెప్పాలంటే అది ఒక అడ్డు, ఆటంకము, అడ్డము, కంచె. అది అంతా మరి మనకున్నప్పుడు దానికి విడుదల అనేది అంటే రెడెంప్షన్ అనేది ఎట్లాగా అంటే విడుదల, విముక్తిని దేవుడు ఎలా కలుగు చేసి అంటే క్రీస్తు యొక్క పని ద్వారా, ఆయన వర్క్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఆయన కార్యక్రమం ద్వారా, అంటే ఆయన ఎలాగా ఈ పాప నుంచి విడుదల, విముక్తిని చేశాడనే సంగతిని
సుమారు 5 వచనాలు మనం చదివాం. ఎఫెసీ 1:7, గలతీ 3:13, యోహాను సువార్త 8:36, కీర్తన 34:22, 1వ పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో విమోచనం అనే దాని గురించి తెలుసు. అట్లాగే పరిహారం గావించే విషయంలో 6 వచనాలు మనం చదివి 6 పుస్తకాలని చెప్పుకోవాలి. 6 గ్రంథాల్లో. 2 కొరింథీ 5:14, 15, 19 వచనాల్లో అందరి కొరకు ఒకడు మృతి పొందాలి, అటోన్మెంట్ ఫర్ ఎవ్రీబడి. అలాగే మరి 1 తిమోతి 2:6లో కూడా మనం చదివాము, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను సమర్పించుకున్నాడు సంగతిని మనం చదివాము. 4:10లో కూడా మనుషులందరికీ రక్షకుడని మనం చదువుకున్నాము. అలాగే తీతు 2:11లో మనం చదివాము, ఏలగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందని. హెబ్రీ 2:9లో ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మృతి పొందిన సంగతిని మనం అక్కడ ధ్యానం చేసాము. అలాగే 2 పేతురు 2:1లో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలని. తర్వాత వాడు రహస్యంగా బోధిస్తారు, రక్షణ మార్గాన్ని చెప్పరు, వాళ్ళు మర్మాలు అంటారు, రక్షణ చెప్పాలి మెయిన్. తర్వాత 1 యోహాను 2:2 సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇవి పాపము ఒక సమస్యగా ఉంటే దానికి విమోచన, దానికి పరిహారం అనేది పరిష్కారంగా ఈ వచనాల ద్వారా మనం తెలుసుకున్నాము. దేవుడు ఇట్టి గ్రహింపును మీ అందరికీ దయచేయాలని, అట్టి గ్రహింపులోనికి వచ్చి ఇతరులకు మీరు ప్రకటన చేయాలని, ఆ మాటలు మీ యొక్క హృదయాలలో పని చేయాలని నేను ఎంతో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రభువా దేవా నీకు వందనాలు. ప్రభా, మరి పాపం అంటే అది ఎంత భయంకరమైనదో దాన్ని మేము నీ వచనాల ద్వారా, నీ వాక్యంలో బృందుపరచుట ద్వారా నీవు మాకు బయలుపరిచావు తండ్రి. సీరియస్నెస్ ఆఫ్ సిన్ అనేది చాలా భయంకరమైన దాని యొక్క శిక్ష, నరకం. అయితే అందరి దానికి విడుదల, విమోచన అనే దాని క్రీస్తులో ఆయన పని ద్వారా, సెలువు మీద చేసిన పని ద్వారా, వచనాల ద్వారా, అలాగే అందరి కొరకు ఆయన క్రయధనముగా లేక ఆయన పరిహారం గావించాడు అనే సంగతులను కూడా మేము ధ్యానం చేసాము. ఆయన అన్లిమిటెడ్ అపారమైన యొక్క పరిహారం ఎంతో గొప్పది తండ్రి. మానవులందరి కొరకు నాయన, ఏదో ఒక దేశ, రాష్ట్ర, లేక ప్రజా, తెగ, లేక కుల, జాతి, వర్గం, పెద్దలు, పారంపర్యం ఎన్ని కాదు నాయన, నీవే తండ్రి. నీ యొక్క రక్షణ కార్యక్రమం ద్వారా అందరి కొరకు నీవు బలైపోయి నీ రక్షణను బయలుపరిచినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన మా రక్షకుడు ప్రియ కుమారుడైన యేసు నామములోనే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.